సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని అంటారు. అంటే కొన్ని పెద్ద నిర్ణయాలు మీరు తీసుకోవాలి అన్నప్పుడు మీరు మౌనంగా ఉండడము అనేది చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీ మౌనమే మీ ప్రశ్నకు జవాబుగా కూడా మారుతూ ఉంటుంది. సో ఇవాళ మీకు ట్రంప్ టవర్స్ కూలిపోతుందా అంటే ఒకవైపేమో 350 లక్షల కోట్లు ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ అంటే మీకు మార్కెట్ వాల్యూ అంటారు చూసారా, అక్కడ నష్టం జరిగింది. ఇక అమెరికా వైపు నుంచి వార్తలు ఏమిటంటే ఏకంగా 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇండియా యొక్క జీడిపి. సో మీకు ఇలాగా అంటే ఒక భారీ రిసెషన్ వైపు ప్రపంచం వెళుతుంది అని చెప్పి వార్తలు. దీనికి కారణం ఏంటి? కారణం మీ అందరూ కూడా అంచనా వేసే ఉంటారు, అన్సర్టెనిటీ అంటాం. అంటే ఎక్కడా కూడా ఒక స్టేబుల్ అయిన నిర్ణయం ఇది కరెక్టు ఇది తప్పు అనడానికి అక్కడ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారు తీరు అనుమతించడం లేదు. ఒకరోజేమో ఇలాగా ఇంకొక రోజు అలాగా ఏం జరుగుతుంది? సో అమెరికా ఇన్వెస్టర్స్కి ఇవాళ ఎంత భయము అంటే డొనాల్డ్ ట్రంప్ ఏ రోజు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశము నా శత్రువు అన్నట్టు. అంటే మీరు అమెరికాలోకి రావడమే మీరు ఈ జన్మలో చేసుకున్న అదృష్టము. ఒకవేళ మీరు పాపం చేసుకున్నారు అంటే ఈ దేశం వైపు రావడానికి లేదు. మీకు ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా అమెరికా ఎంబసీ ఉంటుంది కదండి. వాళ్ళు మీకు వీసాలు జారీ చేస్తారు కదా, చేసేటప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా, తరువాతే కదా మీకు వీసా ఇస్తారు. ఇచ్చిన తరువాత మీరు ఏ లాస్ ఏంజల్సో లేదా వాషింగ్టన్నో న్యూయార్కో వెళతారు. అక్కడ అధికారులు చూసి మీరు మా అమెరికాలోకి రాకూడదు, తిరిగి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? సో ఒక అన్సర్టెనిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే డెల్టా ఎయిర్లైన్స్ ఒక ప్రీమియం అమెరికన్ ఎయిర్లైన్స్ వీళ్ళ షేర్ మార్కెట్ వితిన్ 3 months ఏకంగా 15% పడిపోవడం. ఇప్పుడు టెస్లా అన్నారు అనుకోండి, ఈలాన్ మస్క్ గారి టెస్లా కార్లు 125 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు నష్టపోయారు. ఎంత? 125 బిలియన్ అమెరికన్ డాలర్స్. మీకు చాలా పెద్ద నష్టం. సో మీకు ఈలాన్ మస్క్ గారు బిక్కుమంటున్నాడు, ఏమైంది? మనమేదో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నామని బయలుదేరాము, ఇక్కడ మన షేర్ మార్కెట్ ఏంటి, మన అమ్మకాలు ఏంటి, ఇలా పడిపోవడం ఏంటి? మీకు టెక్నాలజీ అంటారు కదండి, టెక్నాలజీ కంపెనీస్. సో వీళ్ళే ఒక దేశం యొక్క ఆధారం. ఇప్పుడు భారత్ అన్నారు అంటే టాటా టెలి సర్వీసెస్ అంటాము, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళు కదా టెక్ మహేంద్ర. అలాంటిది అమెరికాలో గూగుల్ అనండి, మీకు అలాగే మెటా, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కదా. మీకు ఆల్మోస్ట్ 5% నష్టాల్లో ఉన్నారండి. ఏం జరుగుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ గారి తీరు. ఇప్పుడు చైనా మీద టారిఫ్ అన్నాడు ఆయన. చైనా వాడేమన్నాడు? నువ్వు ట్రేడ్ వార్కైనా రా, నేను రెడీ, లేదా రియల్ యుద్ధం అంటావా, పద చూసుకుందాము అంటే చైనా వాడు తిరగబడుతున్నాడు. ప్రపంచములో ద సెకండ్ బిగ్గెస్ట్ జీడిపి వాడు అమెరికా మీద తిరగబడుతున్నాడు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, కెనడా, మెక్సికో ఇలాంటి దేశాలు. ఇప్పుడు కెనడా అంటే చాలా పెద్ద దేశం కదండి. సో వాళ్ళు కూడా అమెరికాపై తిరగబడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? కెనడా ఈజ్ నాట్ అమెరికా, మాది ఒక విడి ఐడెంటిటీ కలిగిన దేశము. కొత్త ప్రధానమంత్రి వచ్చాడు కదా, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మార్క్ కార్నీ అంటారు. క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు మా వాటర్స్ని వాడుకుంటావు, మా వనరులు వాడుకుంటావు, మా భూమిని కూడా తీసుకోవాలనుకుంటున్నావు, అక్కడికి ఏం మాట్లాడుతున్నావు? కెనడా అమెరికా యొక్క ఒక స్టేట్, 51st స్టేట్గా చేర్చుకుంటాను అని ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు? నేను ఏంటో చూపిస్తాను, కెనడా ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు వచ్చిన పిఎం మాట్లాడుతున్నారు. మెక్సికో వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఇప్పుడు ప్రపంచమంతా అడిగే ఒకే ప్రశ్న, డొనాల్డ్ ట్రంప్ ఇంతలా బెదిరిస్తూ ఉంటే నిన్న కూడా మాట్లాడాను, ముస్లింలు అనేవాళ్ళు అమెరికా విమానం ఎక్కాలి అంటే 100 సార్లు మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే వీసా ఉంటుంది, టికెట్ ఉంటుంది, మీకు ఎంట్రీ ఉంటుంది. సడన్గా ఒక 10 మంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ విమానంలోకి వచ్చి పదండి మీరు, మీ మీద మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని తీసుకెళ్ళి గదిలో కూర్చోబెడతారు. మామూలుగా వెళుతున్న వాళ్ళండి, వాళ్ళ పేరు సల్మాన్ అని ఉండొచ్చు, లేదా ఆమీర్ అని ఉండొచ్చు. ఈ పేర్లను బట్టి 4 గంటల సేపు 5 గంటల సేపు వీళ్ళు గదిలో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారు.
బాబా అనే పేరు కనిపిస్తే అతన్ని ఇమీడియట్గా ఏంటి సాయిబాబా అని మీరు పేరు పెట్టుకుంటారు. భారత్లో ఎంతోమందికి ఈ పేరు ఉంటుంది. సాయిబాబా అనే పేరు కనిపిస్తే బాబా అంటే పలానా తీవ్రవాది, ఇతను పేరు కూడా బాబా, పద అని చెప్పి ఇతన్ని తీసుకువెళ్ళి ఒక గదిలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది? సో మీకు ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సో ఇప్పుడు ప్రపంచము భారత్ విషయంలో ఏప్రిల్ 2 భారత్కి ఒక గండమని అందరూ మాట్లాడుతున్నారు కదా. ఏంటి? రెసిప్రోకేల్ టారిఫ్ అంటే భారత్ అమెరికా మీద 100% ట్యాక్స్ విధిస్తే అమెరికా కూడా భారత్పై 100% ట్యాక్స్ విధిస్తుంది. దీన్నే రెసిప్రోకేల్ టారిఫ్ అని అంటారు. ఏప్రిల్ 2 ఎవరు ఏం చెప్పినా నేనైతే వినను, భారత్పై టారిఫ్ విధించే తీరతాను అని చెప్పేసి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. అవునా? అలాంటప్పుడు భారత్ ఎందుకు చైనాలా మాట్లాడదు? చైనాలాగా మనము కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కదా, ప్రగల్భాలు పలకొచ్చు కదా. ట్రేడ్ వారా, రా రా రా, యుద్ధమా పద చూసుకుందాము, ఎందుకు మనం మాట్లాడము? మన పాలసీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్. మనము కామ్గా ఉంటాము, మన పనులు ఏవో చేసుకుంటూ వెళుతూ ఉంటాము. మెల్లమెల్లగా వాడే దారిలోకి వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఎన్నో రకాలండి. ఇప్పుడు అమెరికాకు వచ్చిన సమస్య వాళ్ళ ఇన్వెస్టర్సే భయపడి టోటల్గా అక్కడ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ఆపేస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలకంతా భయంగా ఉంది, ఎందుకంటే ఇతను ఏం చేస్తాడో తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్. అలాంటప్పుడు యూరోప్తో శత్రుత్వం. యూరోప్ అంటే ఎంత పెద్ద మార్కెట్ అండి. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, అమెరికా నంబర్ 1 జీడిపి అంటారు. అడిగితే మేము 27 ట్రిలియన్ సంబంధించిన జీడిపి అని మాట్లాడతారు. తరువాత చూడండి చైనా వాడితో వీడికి గొడవలు, శత్రుత్వం. చైనా వాడు ఎదురిస్తున్నాడు. ఇక తర్వాత భారత్, మనం కామ్గా ఉన్నాం. నెక్స్ట్ లెవెల్లో చూడండి జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, కెనడా, ఇలాంటి దేశాలతో అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అడిగితే ఏంటి? మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నేను గొప్పవాడిని, నా దేశము గొప్పది, మీరందరూ కూడా నాతో కాళ్ల బేరానికి రండి అంటే ఇన్నిన్ని దేశాలు తిరగబడ్డారు అనుకోండి. జీడిపిలో టాప్ 10లో ఉండే దేశాలంతా కూడా అమెరికా మీద తిరగబడితే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే ఒక డాక్టర్ అనేవాడు చాలా చాలా ముఖ్యమండి. అట్ ది సేమ్ టైం ఆ డాక్టర్కి పేషెంట్ కూడా ముఖ్యము కదా. మీరు ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుంటారు, బోల్డ్ అంతమంది డాక్టర్లు ఉంటారు, అక్కడ పేషెంట్సే లేరు అనుకోండి, మీరేం చేయగలరు? కాబట్టి డాక్టరు ఇంపార్టెంట్, పేషెంటు ఇంపార్టెంట్. అమెరికా ముఖ్యమే, అమెరికా ఆధారపడే దేశాలంతా కూడా ముఖ్యమే. దీనిని డొనాల్డ్ ట్రంప్ గారు గమనించడం లేదు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, ఇక్కడే ఈయన కూర్చున్నాడు. ఇప్పుడు యావత్ ప్రపంచం తిరగబడింది. దాంతో వరల్డ్ స్టాక్ మార్కెట్ అంతా కూడా ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్, భారత్లో కూడా మన స్టాక్ మార్కెట్ కూడా చాలా చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఒక మేజర్ రిసెషన్ అనేది ఏప్రిల్లో రాబోతుంది. ప్రతి ఒక్క దేశం కూడా ఇందులో చిక్కుకుంటారని చెప్పి ఇవాళ వార్తలు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన ఏంటి? ఏమీ తెలియని వాడు కాదు, ఒక పెద్ద దిగ్గజ వ్యాపారి. మరి అతను ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు, ఈ దేశాలను ఎలా చూస్తున్నాడు? కావాలనేసి ఇలా చేస్తాడా అంటే కాదు కదా. అతనికి కూడా ఒక ఐక్యూ ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది కదా. మరి ఇతని ప్రవర్తన వలన యావత్ అమెరికా, యావత్ ప్రపంచము కూడా ఇంతంత పెద్ద చిక్కుల్లో పడిపోయారు కదా. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.